దండనీతితో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన భారత్ ఇప్పుడు ఏం చేయబోతోంది? రేపటి డీజీఎంఓల సమావేశంలో పాకిస్తాన్ కు షరతులు పెట్టబోతోందా? మోదీ సర్కార్ దగ్గరున్న వ్యూహం ఏంటి చూద్దాం. ఇవాళ బ్రేకింగ్స్ లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. వీరితో ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. బార్డర్ లో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. రేపటి డీజీఎంఓల సమావేశంపై కూడా ఈ మీటింగ్ లో చర్చ జరిగింది. బట్ ఈ మీటింగ్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కీలక భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఖచ్చితంగా పాకిస్తాన్ ని ఎలా నిలువరించాలి, భవిష్యత్ వ్యూహం ఏ రకంగా ఉండాలి అన్న దానికి సంబంధించిన చర్చ జరిగి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్పుట్స్ ప్రభుత్వ శాఖలకు వెళ్ళాయి? ప్రస్తుతానికి భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పులు ఆగాయి. అయితే ఇంకా పాక్ని పూర్తిగా నమ్మడానికి లేదు. రేపు పాక్ అలాగే భారత్ ఈ రెండు దేశాల ఆర్మీ అధికారుల సమావేశం జరగబోతోంది. సో ఈ సమావేశంలో పాకిస్తాన్కి ఎటువంటి షరతులు విధించాలి, ముఖ్యంగా ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపైన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న స్థావరాలని నేలమట్టం చేయడం జరిగింది. సో ఇంకా సజీవంగా అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. సో హఫీజ్ సయీద్ కానీ, అలాగే మౌలానా మసూద్ అజర్ కానీ, ఇంకా చాలామంది హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన చీఫ్స్కి అక్కడ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తున్న పరిస్థితి ఉంది. సో కాల్పులను ఆపేందుకు, కాల్పుల విరమణకి వచ్చేందుకు అంగీకరించేందుకు పాక్ డీజీఎంఓ, ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్సే భారత డీజీఎంఓకి కాల్ చేసి కాల్పులను ఆపుదామని చెప్పి ఆయన అడిగారు. దానికి భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. దీంతోపాటు అమెరికా సహా మరిన్ని దేశాల మధ్యవర్తిత్వం కూడా దీనికి తోడైంది. కాబట్టి సో ప్రస్తుతానికి కాల్పులు ఆగాయి. అయినా కాల్పులు ఆగిన 3 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ మొదలుపెట్టింది. సో ఆ ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి సో అన్ని అంశాలపైన కూడా ప్రధాని నివాసంలో చర్చించడం జరిగింది. సరిహద్దు భద్రత, అలాగే కాల్పుల విరమణ, అలాగే ఇంకా సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను ముమ్మరం చేయడం, ఎటువంటి అలసత్వం లేకుండా ఎటువంటి సైనిక సన్నద్ధతో భారత్ ఉంది అన్న విషయాలను కూడా ప్రధాని మోడీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సహా రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులు కూడా వివరిస్తున్నారు. అలాగే రేపటి సమావేశం ఇది చాలా కీలక సమావేశం. సో కాల్పులు ఇంకా ముందుకు సాగకుండా భారత్ ఆపరేషన్ సింధూర్ కానీ, ఒకవేళ పాక్ కవింపు చర్యలకు పాల్పడినా, అలాగే ఉగ్రవాదులు ఏ చిన్న చర్య చేసినా అది యాక్ట్ ఆఫ్ వారిగా పరిగణిస్తామని చెప్పి భారత ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో రేపటి జరిగే చర్చలు, దానికి విధించాల్సిన కండిషన్స్, డిమాండ్స్, వీటన్నిటికి సంబంధించి ఏ అంశాలని ఆ సమావేశంలో భారత సైనికాధికారులు లేవనెత్తాలి. కేవలం సైనికపరమైన కాల్పుల విరమణకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది. మిగతా సింధు నదీ జలాల ఒప్పంద విరమణ కానీ అలాగే వాణిజ్య వ్యాపార ఆంక్షలు ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. కేవలం సైనికపరమైన చర్యకు సంబంధించి రేపు సమావేశంలో చర్చ జరుగుతుంది. కాబట్టి సో అక్కడ పాక్ ముందు ఎటువంటి కండిషన్స్ ఉంచాలన్న అంశంపైనే ప్రధాని నివాసంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. సో సైనిక చర్యలకు సంబంధించి మాత్రమే తాజాగా ఈ అండర్స్టాండింగ్ కుదిరింది. మిగిలిన షరతులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వర్తిస్తాయి అన్నది చాలా క్లియర్గా పాకిస్తాన్కి చేరవేస్తున్నారు.